ముందుగా విశాఖకు వెళ్దాం ఒకసారి. విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన శాసనసభ పక్ష నేతల సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ఎమ్మెల్యేల పనితీరు, పార్టీ సంస్థాగత నిర్మాణం వంటి పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. సేనతో సేనాని కార్యక్రమాల్లో భాగంగా 3 రోజుల పాటు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, విస్తృత స్థాయి సమావేశాలు ఈ 3 రోజుల పాటు ఎలా జరగనున్నాయి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి? శ్రీదేవి, ఉదయం విశాఖలో ఈ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. 3 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతున్నాయి. తొలి రోజు మొత్తం కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడా సమావేశంగా జరగడం జరిగింది. ఉదయం నుంచి కూడా 12 గంటల నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడికి విశాఖ చేరినప్పటి నుంచి కూడా దాదాపు 2-3 గంటల పాటు మొత్తం జనసేన సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధానమైన మంత్రులు మొత్తం వీళ్ళందరితో కూడా సమీక్ష జరగడం జరిగింది. అంటే క్షేత్రస్థాయిలో ఏడాది పాలన ఏ విధంగా ఉంది, కూటమి పథకాలు ఏ విధంగా ఉన్నాయి, కూటమిలో ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది అనేది అంశాలపై చాలా కీలకంగా చర్చించడం జరిగింది. అంతేకాకుండా ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ఆయన చర్చించడం. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహనతో పవన్ కళ్యాణ్ వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం ఎంపీలు అయితేనే, ఎమ్మెల్యేలు అయితేనే, మంత్రులు, నాదెండ్ల మనోహర్, కందులు దుర్గేష్ మొత్తం అందరూ కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. దాదాపు 2-3 గంటల పాటు చాలా సుదీర్ఘంగా, ఏదో తూతూ మంత్రంగా కాకుండా చాలా సుదీర్ఘంగా డీటెయిల్గా నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా కూడా మొత్తం అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆ సమావేశం అనంతరం కూడా మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత కార్యవర్గ సమావేశం, టాప్ టు బాటం మొత్తం కార్యకర్తల నుంచి కార్యవర్గంలో ఎవరెవరు ఉన్నారో మొత్తం అందరితో కూడా సమావేశం, దాదాపు 200 మందితో సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుతం ఆ సమావేశం జరుగుతుంది. ప్రస్తుతానికైతే వాళ్ళందరూ కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలంగాణ అవ్వచ్చు, ఏపీ అవ్వచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు కూడా ఆహ్వానించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్తోనూ, నాదెండ్ల మనోహర్తోనూ, ఎంపీలు, ఎమ్మెల్యేలతో అందరితో కూడా ఆ సమావేశం జరుస్తున్నారు. వీళ్ళు కూడా క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంది పార్టీ, అంటే సంస్థాగతంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, అదేవిధంగా కూటమిలో ఉన్నప్పుడు కూటమి భాగస్వామిగా పార్టీని ఏ విధంగా కూటమిని ముందుకు తీసుకెళ్ళాలి, కూటమి పథకాలను ఏది తీసుకెళ్ళాలి, ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇంకా ఏం చేయాలి అనే అంశాలపై వారి దగ్గర నుంచి ఎక్కువగా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కువ మాట్లాడే కన్నా వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడి సమాచారం తీసుకుంటున్నారు. ఇవాళ కార్యక్రమం మొత్తం ఈ 2 మీటింగ్ల అనంతరం కూడా రేపొద్దున పార్లమెంటు వైజు మొత్తం పార్లమెంట్లో 10 నుంచి 15 మందిని ప్రతినిధుల్ని ఆహ్వానించడం జరిగింది. రేపంతా కూడా వీళ్ళతో ముఖాముఖి నిర్వహించున్నారు. అదేవిధంగా గిరిజన ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళతో కూడా ముఖాముఖి నిర్వహించున్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర విషయంలో గిరిజన ప్రాంతం అంటే ఆయనకి చాలా, పవన్ కళ్యాణ్కి ఆది నుంచి అధికారంలో రానప్పటి నుంచి కూడా చాలా మక్కువ. ఈ ప్రాంతంలో దాదాపు 1000 కోట్లతో రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఉత్తరాంధ్రలో చాలా గ్రామాల్లో డోలి మోతలతో ఇబ్బంది పడుతున్న గిరిజనుల్ని ఆదుకునేందుకు డోలి మోత రహిత గిరిజన ప్రాంతంగా తీసుకొస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా శంకుస్థాపన చేసి ఆ రోడ్లు కూడా నిర్మాణం జరుగుతున్నాయి. ఈ విధంగా గిరిజన సమస్యల పక్కన, మళ్ళీ ప్రజా సమస్యల పక్కన రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ అవ్వచ్చు, తెలంగాణ మొత్తం అమరావతి అవ్వచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర అవ్వచ్చు, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు క్షేత్రస్థాయిలో మొత్తం తెలుసుకుంటున్నారు. ఈ ఏడాది కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా ఆ పాలన పైన, ఆయన శాఖల పైన దృష్టి సారించారు. పంచాయతీరాజ్ అవ్వచ్చు, అటవీ శాఖ అవ్వచ్చు, చాలా కీలకంగా గతంలో ఎవరు కూడా ఈ శాఖలను నిర్వహించిన విధంగా అంత క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించడం, సమర్థవంతంగా మొత్తం పై మెరుగులు కాకుండా సమర్థవంతంగా ఆ శాఖలు నిర్వహించడం, ఇందులో భాగస్వామ్యం అవ్వడం వల్ల ఆయన ఎక్కువగా కేడర్తో కానీ, ముఖ్య నాయకులతో కానీ సమావేశం కాలేకపోయారనే కాస్త అసంతృప్తి ఉన్నప్పుడు కూడా జనసేనని ఇవాళ నుంచి 3 రోజుల పాటు విశాఖలో జరిగినటువంటి ఈ విస్తృత స్థాయి సమావేశంలో జనసేనతో జనసేన మొత్తం కూడా భారీ ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ నుంచి కూడా ప్రజలు తరలివచ్చారు. అదే పార్లమెంటు సమావేశం అనంతరం కూడా ఆయన కొంతమందితో ముఖాముఖి, మొత్తం మహిళలతో కూడా చాలా ముఖాముఖి నిర్వహించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం పాల్గొనేందుకు భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం తరలివచ్చారు. ఎల్లుండ 30వ తేదీన చాలా కీలకంగా తీసుకున్నారు. ఎందుకంటే 1 గంట నుంచి కూడా బహిరంగ సభ దగ్గర మొత్తం ముఖ్య నాయకులు అయితేనే, ఎంపీలు అయితేనే, ఎమ్మెల్యేలు అయితే వాళ్ళందరూ కూడా మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు వాళ్ళ సమస్యలు కూడా మాట్లాడుకునే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటలకి పవన్ కళ్యాణ్ బహిరంగ సభ మాట్లాడినారు. 1-2 గంటల పాటు ఆయన ఈ సభలో పాల్గొని సాయంత్రం రాత్రి 8 గంటలకు తిరిగి వెళ్ళే అవకాశం ఉంది. ఈ 3 రోజుల
పర్యటనలో భాగంగా విశాఖలోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను కానీ లేకపోతే ఋషికొండ తదితర ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించే అవకాశం ఉంది. ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలనేది మొత్తం కూడా సమర్థవంతంగా చాలా క్షేత్రస్థాయిలో విషయం తెలుసుకుంటున్నారు. ప్రజల నుండి మొత్తం కూడా ఆయన సమాచారం తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చాలా కీలకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకవైపు పార్టీని బలోపేతం చేసుకోవడం, మరోవైపు కూటమితో పాటు ప్రజలకు సేవలు అందించడం, మరింత మెరుగైన సేవలు అందించడం, లేదా పథకాలు ఏ విధంగా అందుతున్నాయి, ఇంకా ఎటువంటి మనం అందించాలనేది కూడా ఆయన అన్ని వర్గాలను కలుపుకుని అన్ని వర్గాలకి సంతృప్తి పరిచే విధంగా ఆ గతంలో పార్టీ పెట్టినప్పుడు అధికారులు రానప్పుడు ఎటువంటి హామీలు ఇచ్చారో ఆ హామీలు కూడా నెరవేర్చే విధంగా, ఏదో అప్పుడు అధికారంలోకి వచ్చాం ఇప్పుడు అక్కర్లేదని కాకుండా పార్టీ పెట్టినప్పుడు ఎటువంటి హామీలు ఇచ్చారో మొత్తం అందరం గుర్తుపెట్టుకుని వాళ్ళందరం కూడా ఇక్కడ పిలిపించి ముఖాముఖితో మాట్లాడతాం. వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ 3 రోజులు కూడా ఒక పండుగ వాతావరణంలో కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో అది విస్తృత